కూడా మార్నింగ్ కూడా అడిగాను కదా, అక్కడ నేను ఒక గ్రామ సభకి 15 వార్డు పెద్ద కూర్చుంటే అడిగిన ఏమండి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పైన పిలవాలి కదా అంటే రానన్నారు సార్ అన్నారు. సరే అని చెప్పేసి ఇక సరే మా వైపు నుంచి అయితే గవర్నమెంట్ చూసేది ప్రోటోకాల్ వయోలేషన్ అయిందా లేదా అని చూస్తారు. దాని విషయం అయితే అధికారులు ప్రోటోకాల్ అయితే కరెక్ట్గానే పాటించారు. ఇక రాకపోవడం అనేది 28వ తారీఖు స్టార్ట్ అయింది. అయితే సార్ ఒకటి ఇవాళ ఉదయం నుంచి తేడా వచ్చింది. ఇవాళ ఉదయం నుంచి నెల అయింది కదా, నేను 3వ తారీఖు కదా, ఇవాళ మళ్ళీ 2వ నెల స్టార్ట్ అయింది కదా. ఉదయం నుంచి సాయంత్రం నుంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు. మేడం ఇంకోటి మాకు స్ట్రైట్గా అడుగుతున్న ఆర్డీఓ గారి ముందు, మీకు ఎమ్మెల్యే గారు మేడం గారు ఏమన్నా ప్రోటోకాల్ పాటించుందని చెప్పిందా? లేదు కదా, చెప్పలేదు కదా. మరి అసత్య ప్రచారాలు ఎందుకు సార్ మా మీద? పురిటి వాసన బాగాలేదు, నెల అయింది. అలా ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ద్వారా అడుగుతున్న వాళ్ళని, ఎవరైతే ఇలాంటి కుట్రలు చేస్తున్నారో మీ ద్వారా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అనమాట. నెల రోజులు కాలేదు, మా అద్భుతమైన పథకాలు ప్రారంభం స్టార్ట్ చేస్తే వీటిని తీసుకొచ్చి ప్రజల ముందుకు వెళ్తున్నాయి. వాళ్ళు మా పరిస్థితి ఏంటని చెప్పేవాళ్ళు ఇప్పటికి నెల రోజులు గుర్తుపడితే సార్ ఇది వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో వారం రోజులు ప్రోటోకాల్ పాటించి గౌరవం కల్పించి ఈ చివరి 2 రోజులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇందులో ఎంత వాస్తవికత ఉంది? కావాలని దురుద్దేశంతో 8 రోజులు ప్రోటోకాల్ పాటించి చివరి 2 రోజులు పాటించట్లేదు అని అంటే అందులో వాస్తవికత ఉన్నదా? కేవలం బాధ్యత గల పదవిలో ఉండి చైర్మన్ ప్రభుత్వం మీద బురద తలాలనే దురుద్దేశంతోనే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నాడని నేను ఆరోపిస్తున్నాను. అట్లాగే మేడం గారు చైర్మన్ గారు ఉండదా? చైర్మన్ గారిని ఎందుకు పిలవట్లేదు? మేడం మీరు పిలవట్లేదని చెప్పేసి అన్నారు. 28వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా పిలిచి 4, 5, 6 తారీఖులో పిలవకుండా ఉంటారా? ఇది నిజమా? ఏ విధమైన సందేశాన్ని మీరు ప్రజలకు ఇస్తున్నారు? ఈ విధంగా దీంట్లో మళ్ళీ ఎమ్మెల్యే గారి పేరుని బదనాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కనసాయిలోనే ఈ విధంగా అగౌరవం పాలవుతున్నాం మేమని చెప్పి దుష్ప్రచారం మొదలు పెట్టారు. 8 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ లో డిఎస్పీ గారు మీరు ఆలోచించారు. తీర్పిచ్చారు, మాకు కోరుకున్నారు. ఆ నెల రోజుల్లోనే ఉలిక్కి పడుతున్నారు. ఎందుకు సార్ అసలు ఇది? స్వయంగా చైర్మన్ గారు పిలిచారు, మేడం గారు పిలిచారు రమ్మని చెప్పేసి రాలేదు. ఎక్కడ కూడా మా దాంట్లో మాకు సంబంధం లేని విషయం ఇది. ఇప్పుడు ఇన్నిట్లో పాటించకపోవడం కానీ వీళ్ళు కావాలి విషయం ప్రభుత్వం మీద రాకుండా పిలిచారు. మేడం గారు రమ్మంటే చైర్మన్ గారు రమ్మంటే రాలేదు. నేను కూడా స్టేజ్ మీద ఉండి చూసి అడిగాను, ఏంటంటే ఆయన అక్కడ కూర్చున్నారు పిల్లలేదండి, పిలిచారు రాలేదండి, కమిషనర్ పిలవండి అని చెప్పి చైర్మన్ గారు పిలవండి అని చెప్పేసి మేడం గారు అన్న కూడా వినండి గదులు కూర్చున్నాను. అసలు ఇట్లా పక్షపాతం ఎవరు చేస్తున్నారు? ఎమ్మెల్యే గారికి సంబంధం ఎమ్మెల్యే గారు సంబంధం లేదు. ఎమ్మెల్యే గారి మీద మాత్రం కంప్లైంట్ చేస్తే గారిని ఉద్దేశపూర్వకంగా బయటకు లాగారు కాబట్టి బాధేసింది కంప్లైంట్ చేస్తాము. మీరు స్వీకరిస్తారా? అన్నారు ప్రజలు పిలవనండి, మాకు అసలు అభ్యంతరాలు లేవు. యావరేజ్ గా ప్రతి 500 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు 300 వచ్చినాయి. 200 అప్లికేషన్లు పైగా ప్రజలే ఆగిపోయినాయి. వాళ్ళు ఇదే రేపు ప్రజాపాలన కాదు గందరగోళం అయింది. కంపల్సరీ మేము ఊరుకోమండి దాన్ని. తర్వాత ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అడ్డుకుంటున్నారు. రేపు ప్రజాపాలన కాదు గందరగోళం అయింది. కంపల్సరీ మేము ఊరుకోమండి దాన్ని. తర్వాత ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అడ్డుకుంటున్నారు.